హాయ్ హలో వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు 35 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోమియో డి అడిక్షన్ ఫీల్డ్ డాక్టర్ వై జయరామిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మామూలుగా సిగరెట్లకి అంటే వీటికి చిన్న పిల్లలు వయసుతో సంబంధం లేకుండా ఒక ఫ్యాషన్ లాగా చేస్తున్నారు స్మోకింగ్ అనేది. అసలు ఈ స్మోకింగ్ కి ఎందుకు అలవాటు పడతారు అనేది మాకు తెలియజేయండి సార్. స్మోకింగ్ అలవాటు పడడానికి ప్రధాన కారణము పీర్ గ్రూప్ ప్రజెస్ అండి. అంటే దోస్తులు, చిన్న వయసులో దోస్తులు అనుకరించి ఒకరొకరు అలవాటు పడడం వల్ల. సో యాక్చువల్లీ స్మోకింగ్ అనేది స్టార్ట్ అయ్యేది ఎర్లీ ఏజ్లో, టీనేజ్లో స్టార్ట్ అవుతుంది, స్కూల్ దశలోనే. ఇదివరకు కాలేజ్ దశలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైందంటే స్కూల్ దశలోకి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అటు 5th 6th క్లాస్ స్టూడెంట్సే ఇప్పుడు స్మోకింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇదివరకు స్టార్టింగ్ ఏజ్ గ్రూప్ 14-15 ఉండేది. ఇప్పుడు 10 years పిల్లలే ఈ వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. స్టార్టింగ్ విత్ స్మోకింగ్ తో స్టార్ట్ చేసి ఇంకా తర్వాత ఇతరత్ర ఆల్కహాల్, ఇతరత్ర డ్రగ్స్ వీటి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి స్మోకింగ్ ప్రధానంగా అలవాటు పడడానికి పీర్ గ్రూప్ ప్రజలు ఒకటి. తర్వాత అనుకరించడం అంటే మన హీరో, ఫేవరెట్ హీరో సిగరెట్ తాగి ఇలా గాల్లో వదులుతున్నాడు అనుకోండి, దాన్ని చూసి పిల్లలు బయటకు వచ్చి సిగరెట్ తాగడం ఇలా అలవాటు పడుతుంది. దానికి ఈరోజు సిగరెట్ అనేది సిగరెట్ కాదమ్మా, ఇది మోడర్న్ డిజైన్ డ్రగ్. ఎందుకంటే వీళ్ళు స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అందరికీ తెలుసు. మరి తాగే వాళ్ళందరూ సిగరెట్ వదిలిపేస్తే కంపెనీల పరిస్థితి ఏమిటి? కాబట్టి దాంట్లో కొన్ని రకాల కెమికల్స్ కలిపేసి చివరి వరకు చనిపోయే వరకు మా దగ్గరికి క్యాన్సర్ వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, రకరకాల జబ్బులతో వస్తుంటారు. డాక్టర్ ఎంత ప్రయత్నం చేసినా మానలేరు అంటారు. మానేస్తే కంపెనీకి లాస్ అవుతుంది కదా, బిజినెస్ జరగదు కదా. అందుకు వాళ్ళ కెమికల్ నికోటిన్ బైండింగ్ కెపాసిటీని ఎక్కువగా పెంచి కొన్ని డ్రగ్ ప్రాపర్టీస్ లాగా వాటి యొక్క కెమికల్స్ కూడా ఈ స్మోకింగ్లో కలిసి స్మోకింగ్ తయారు చేసి ఈ విధంగా సమాజంలో వదిలేశారు. కాబట్టి స్మోక్ కానీ బీడీ కానీ ఈ అడ్డ చుట్టాలు ఈ తాగే వాళ్ళంతా కూడా జాగ్రత్తగా వాటిని వదిలేసుకోకపోతే ప్రమాదం అవుతుంది. తద్వారా మన విలువైన జీవితాన్ని మనం కోల్పోతాం. ఓకే, ఈ స్మోకింగ్ అలవాటు పడుతున్నారంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే 10 ఏళ్ల నుంచే స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? అలా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది స్మోకింగ్ తీసుకుంటే మనం ఎర్లీ ఏజ్లో వచ్చేటి కాదు. ఇప్పుడు సపోజ్ ఈరోజు ఈ యొక్క 6 months 1 year 2 years అయిందనుకోండి, అంత చిన్నగా ఎర్లీగా ఇమీడియట్గా వచ్చే రియాక్షన్స్ కాదు, ఇమీడియట్గా ఏ జబ్బులు రావు. కానీ దీర్ఘకాలం ఉపయోగిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది ఎప్పుడు వస్తాయి అనేది అది మనం చెప్పలేము. ఇట్ డిపెండ్ ఆన్ 5 years, ఈవెన్ 5 years రావచ్చు, 10 years రావచ్చు, 20-30 years రావచ్చు. కొంతమంది చెప్తుంటారు మా తాతగారు 100 సంవత్సరాలు జీవించాడండి, ఆయన చుట్ట తాగేవాడు, బీడి తాగేవాడు అంటే ఇంకా అది లేకపోతే ఇంకొక 20-30 సంవత్సరాలు జీవించేవాడేమో. సో 100 సంవత్సరాలు చనిపోయింది. సో కాబట్టి ఇవన్నీ ఇలా కంపేర్ చేసుకోకూడదు మనము. ఈ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ లో 7,500 పైగానే విష పదార్థాలు ఉన్నాయి. సో నరాలను బలహీనపరిచే గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నికోటిన్, తారు, ఇన్ని రకాల విష పదార్థాలు ఉన్నప్పుడు అది ఆరోగ్యానికి ఎలా హానికరం కాదు అనుకుంటామమ్మా. సో కాబట్టి జాగ్రత్తగా ఏ స్టేజ్ లో ఉన్న స్మోకింగ్, జీరో స్మోక్. చాలా మంది ఏంటంటే భలే ఎక్కువ తాగనండి, నేను ఏదో 2-3 సరదాగా తాగుతా అంటే, సరదాగా తాగుతుందని తాగుతామని చెప్పి క్యాన్సర్ రాకుండా ఉంటుందా? తప్పకుండా వచ్చే జబ్బులు ఎలాగైనా వస్తాయమ్మా. సరదాగా వీడు మంచివాడు, వీడు సరదాగా తాగుతున్నాడు, వీడు బానిసే కాదని కాదు. పాము ఎలాగైనా ఎవరైనా కాటేస్తుంది మన దగ్గరికి వెళ్తే. సో స్మోకింగ్ కూడా అలాంటిదే. అది కాటు వేయకముందే, అది మన జీవితం క్వశ్చన్ మార్క్ కాకముందే మనం ఈ సిగరెట్లను, ఈ స్మోకింగ్ వదిలిపెట్టుకుంటే వాటి నుంచి వచ్చి 90% క్యాన్సర్ జబ్బులకు ప్రధాన కారణం స్మోకింగ్. ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అవును సార్. అయితే మామూలుగా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు. అంటే మీరు తల్లిదండ్రులకి ఎలాంటి సూచనలు ఇద్దాం అనుకుంటున్నారు సార్? మామూలుగా పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది, ఇలాంటి వాటికి అలవాటు పడకుండా. తల్లిదండ్రుల పర్యవేక్షణ కంపల్సరీ ఉండాలమ్మా. ఎందుకంటే మనము ఒక 5వ 6వ తరగతి వరకు మన స్కూల్కి వెళ్ళి వదిలేసి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత 7th 8th వచ్చే వరకు పిల్లలు కూడా వదిలేస్తారు, పేరెంట్స్ వదిలేస్తారు. పిల్లలు ఎలా పోతారో ఎలా వస్తారో తెలియదు, వీళ్ళ మీద విజన్ ఉండదు. కానీ కంపల్సరీ మనము ఆ ఏజ్ గ్రూపే 6th 7th తర్వాత ఏజ్ గ్రూపే టర్న్ కాకుండా మనం చూసుకోవాలి. అప్ టు 10th క్లాస్ ఇంటర్ వరకు మనం కాపాడుకోగలిగితే ఆ తర్వాత వ్యసనాలకు బానిస అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని వీళ్ళని గమనిస్తూ ఉండాలి. ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతారో, ఎప్పుడు వస్తున్నారు అనేది.
ఒక విజన్ వాళ్ళని మనం మన కన్ను చూపు దాటిపోతే వాళ్ళు మనం మళ్ళీ వాళ్ళని బయటకు తీసుకోవడం చాలా కష్టం. సో పేరెంట్స్ రోల్స్ ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చదువు మీదనే ధ్యాస ఉంటుంది. ఎక్కడ తిరుగుతున్నారు టాప్ ర్యాంకర్స్ మా దగ్గరకు వచ్చే తల్లిదండ్రులు చెప్పేది అంటే మావాడు చాలా ఇంకా దాంట్లో టాప్ దీంట్లో టాప్ అండి, ఇక్కడ వచ్చే వరకు వ్యసనాల బారిన పడి జీరో అయిపోతున్నారు. ఓకే సార్, ఇలా స్మోకింగ్ కి అలవాటు పడ్డ వారిని మాన్పించాలంటే మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? స్మోకింగ్ అనేది మల్టీ డిపెండెన్సీ డెవలప్ అవుతుంది. మా ఫిజికల్ డిపెండెన్సీ, ఆ సైకలాజికల్ డిపెండెన్సీ అది డెవలప్ అవుతుంది. ఎస్పెషల్లీ నికోటిన్ అనేది ప్రధానంగా తీసుకుంటే, సో నికోటిన్ డిపెండెన్సీ అనేది మనం అనుకో సబ్జెక్టు. దాని నుంచి బయటికి రావాలంటే మనం ఈ స్మోకింగ్ యొక్క ఇప్పుడు ఒక నికోటిన్ ఈ బానిస కావడానికి ప్రధాన కారణమైనప్పటికీ కూడా, కానీ నికోటిన్లో ఉన్న 7,500 రకాల విష పదార్థాలు ఏ వ్యక్తి మీద ఎలా దుష్ప్రభావాన్ని చూపుతున్నారో తెలియదు. దాంట్లో ఆర్సెనిక్ ఉంటుంది, సైనైడ్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇంకా రకరకాల కెమికల్స్ తీసుకుంటే ఈ కెమికల్స్ ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క దుష్ప్రభావాన్ని చూపుతూ ఉండొచ్చు. సో ఆ రకమైన వాటిని మనం ఒక పేషెంట్ క్లినికల్గా స్టడీ చేసినప్పుడు, ఈ స్మోకింగ్ లాంటి వాటికి అలవాటు పడినప్పుడు క్లినికల్గా స్టడీ చేసినప్పుడు ఏ రకమైన కెమికల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది మాకు అబ్జర్వేషన్లో తెలుస్తుంది. సో ఆ కెమికల్ సంబంధించిన బేస్ ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనం రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ ప్రధానంగా దీనికి ఏమంటే డీటాక్స్ చేయాలి. స్మోకింగ్ పాయిజన్ స్మోకింగ్ ద్వారా వ్యాపించిన శరీరంలో వ్యాపించిన ఊపిరితిత్తులే కానీ రక్తనాళాలు, గుండె, మెదడు, మొత్తం శరీరం అంతా కూడా తారు పేరుకుపోయి ఉంటుంది. ఫస్ట్ తారును మనం డీటాక్సిఫై చేయాలి. సో తర్వాత ఈ విష పదార్థాలన్నీ క్లియర్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఫిజికల్ డిపెండెన్సీ అది తీసుకోపోతే వాళ్ళకు ఏదో కోల్పోయి ఏది తోచిపోదు, చికాకు, టెన్షన్, కోపం, ఇరిటేషన్ ఎక్కువ అవుతుంటుంది. అటువంటి విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేయాలి. పదే తాగాలనే కోరికను తగ్గించాలి. సో ఇవన్నీ చేస్తూ మనము ఈ టోటల్ హీలింగ్ ప్రాసెస్ అంటే ఆల్ ఫంక్షన్స్, ఆర్గాన్స్ ఫంక్షన్స్ యాక్టివేట్ చేస్తూ, ఎస్పెషల్లీ లంగ్స్ కానీ, లివర్ కానీ, హార్ట్, వీటి ఫంక్షన్ యాక్టివేట్ చేస్తూ ఈ స్మోకింగ్ వ్యసనాన్ని మారుకోవడానికి హోమియోపతి ట్రీట్మెంట్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఎంత త్వరగా స్మోకింగ్ వదిలేస్తే అంత త్వరగా మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం అనేది గుర్తించాలి స్మోకింగ్ చేసేవాళ్ళు. ఓకే సార్, ఓకే. ఇంకొకటి ఏంటంటే సార్, వీళ్ళు స్మోకింగ్ తాగి హెల్త్ పాడైపోయింది అని అంటే వాళ్ళలో మనకు కనిపించే లక్షణాలు చెప్పగలుగుతారా సార్? అంటే ఈ పర్సన్ కి ఈ అవయవం ప్రాబ్లం ఉంది స్మోకింగ్ వల్ల అనేది చెప్పగలుగుతారా? అంటే స్మోకింగ్ నుంచి ప్రధానంగా చెప్పిన ఫస్ట్ లంగ్స్ దెబ్బతినిపోతాయండి. లంగ్స్ దెబ్బతినిపోయే కొద్దీ ఫిజికల్ యాక్టివిటీ చూస్తేనే ఫిజికల్ గా ఆ మనిషిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి చూడడానికి? ఏదైనా డిసీజ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు లంగ్స్ డిసీజ్ ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి, హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏ రకమైన జబ్బు ఉందనే దాన్ని బట్టి మనం దాన్ని బట్టి డిపెండ్ చేసుకొని దాని దగ్గర ఇన్వెస్టిగేషన్స్, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ చేసుకోవాలి. బట్ స్మోకింగ్ ఆన్ యావరేజ్ మనం ఓవరాల్ గా మనం చెప్పేది ఏమంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆ సిగరెట్ పెట్టమీనే రాసి పెట్టుంటుంది, నన్ను తాగొద్దురా, నన్ను చంపేస్తే నిన్ను చంపేస్తా, దాని అది ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎలా తీర్చుకుంటే చంపడం ద్వారా తీర్చుకుంటుంది తప్ప. కాబట్టి స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్, ఆరోగ్యానికి హానికరము. సిగరెట్ పెట్టెల మీద కూడా క్యాన్సర్ బొమ్మలు ఇవన్నీ రాసినారు, కానీ ప్రజల్లో మార్పు రావడం లేదు. రోజు రోజుకు వ్యసనాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. కాబట్టి దానికి ఎందుకంటే దాని కరెక్ట్ ట్రీట్మెంట్ మెడిసిన్ మెథడాలజీ లేదండి ఇప్పటి వరకు. సో అందుకోసం నికోటిన్ రీప్లేస్ చేస్తే నికోటిన్ బానిస అయిపోతున్నారు. ఇలా కాకుండా మనం నికోటిన్ డైల్యూట్ చేస్తూ స్మోకింగ్ యొక్క ఇల్ ఎఫెక్ట్స్ డైల్యూట్ చేస్తూ ఈ హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా స్మోకింగ్ వ్యసనం నుంచి బయటకు తీసుకురావడానికి ద పర్ఫెక్ట్ మెడిసిన్, టోటల్ హీలింగ్ ప్రాసెస్ చేస్తూ రకరకాల జబ్బులు కూడా వాటి నుంచి ఈవెన్ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ప్రివెంట్ చేసుకుంటూ ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి బయటికి రావడానికి హోమియోపతి ద బెస్ట్ ట్రీట్మెంట్ అని మనం ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతాను. స్మోకింగ్ కి ఎందుకు అలవాటు పడతారు? స్మోకింగ్ కి అలవాటు పడడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? స్మోకింగ్ కి అలవాటు పడ్డ వాళ్ళని ఆ స్మోకింగ్ నుంచి బయటకు ఎలా తీసుకురావాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్.